ఇప్పుడు మామూలుగా రెగ్యులర్గా మీడియాలో వచ్చే ఇలాంటి సందర్భాలలో చాలామంది హీరోయిన్స్ ఇలా పట్టుబడ్డారు ఇలాంటి హెడ్లైన్ చేసి చెప్తుంటారు కదా, వాటి మీద మీ అభిప్రాయం ఏంటి? అంటే ఇప్పుడు నాకే నరకం, మళ్ళీ అదంతా తవ్వుతారు కదా, అది పెద్ద నరకం అది. అయ్యో ఏమంటారు, ఏ సిచ్యువేషన్స్లో ఏం జరిగిందో కానీ అప్పుడు మళ్ళీ తీసుకొచ్చి అక్కడ పెడతారు. యూట్యూబ్లో చూసారంటే మొత్తం ఇలాంటివే ఉంటాయి. నాకైతే అసలు ఒకటే అడుగుతాను, ఎన్నో మంచి విషయాలు ఉన్నాయండి, పాజిటివ్గా ఎన్నెన్నో చాలా మంచి విషయాలు ఉంటాయి. అలాంటివి ఇప్పుడు జనరల్గా మనం పాజిటివ్గా ఉన్న థింకింగ్స్ ఉన్న విషయాలు చూస్తుంటే కదండి మనకు కొంచెం ధైర్యం ఉంటుంది. ఇంకా మన పిల్లలు మనం అలా పెంచుతాము, ముందు ఫ్యూచర్ లైఫ్లో వాళ్ళు అలా వెళ్తారు. ఎప్పుడు చూసినా ఈ నెగిటివిటీ, ఇక్కడ యాక్సిడెంట్ అయింది, అక్కడ అయింది, ఇక్కడ ఇదైంది, ఏదో అంటే కావాలి, అవేర్నెస్ కావాలి. బట్ అవేర్నెస్ అనేది ఇది వచ్చి డామినేట్ చేస్తుంది కదా, పాజిటివ్ థింకింగ్ని డామినేట్ చేసేటప్పటికి రేపు పొద్దున్నే మనకి ఎంతసేపు ఏముంటుంది తెలుసా, ఇప్పుడు పిల్లలు బయటకు వెళ్తే ఎప్పుడు ఇంటికి వస్తారని టెన్షన్ స్టార్ట్ అవుతుంది, ఎక్కడ ఏం జరుగుతుందో, ఎవరు కిడ్నాప్ చేస్తారు, ఈ ప్రాబ్లమ్స్ అయిపోతున్నాయి కదా. ఇవంతా కొంచెం మారాలండి. అది ఉన్నారు అలాని అవేర్నెస్ కావాలి. బట్ ఏమవుతుందంటే ఇదే ఎక్కువైపోయేటప్పటికి మనకి లైఫ్ అంటే భయం వచ్చేస్తుంది, ధైర్యం ఉండట్లేదు. అది మారాలి కొంచెం నేను అనుకుంటున్నానండి. పాజిటివ్గా ఉన్న విషయాలు కూడా ఎక్కువ చెప్తూ ఉంటే, పాజిటివ్ కూడా ఉన్నారు, మంచి వాళ్ళు ఉన్నారని తెలియపరచాలి. కొంతమంది ఎవరు ఉన్నారనేసి దాన్ని ఎక్కువ ఫోకస్ చేయడం వల్ల ప్రాబ్లం అండి ఇదంతా. అది మారాలి అని నేను అనుకుంటున్నాను. అసలు నా ఒపీనియన్స్ అండి ఇవంతా. అంటే నేను చెప్పే పాయింట్ ఏంటంటే, నేను చెప్పేది మీకు అర్థం అవ్వట్లేదు ఏంటంటే, మీరు ఓకే మీ మీద సింపతి ఉంది, సింపతి రావాలన్న జనంలో కన్నా అసలు ఏం జరిగింది ఆ రోజు అన్నది చాలా క్లారిటీగా తెలియాలి అంటున్నాను నేను. ఆ రోజు ఏదో అంటే ఏంది, మిస్లీడ్ అయ్యారా, లేకపోతే ఎవరన్నా కావాలని అక్కడ ఏదో ఒక రూమ్లోకి వెళ్ళాల్సింది ఇంకో రూమ్లోకి వెళ్ళారా, లేకపోతే అసలు ఏం జరిగిందో తెలియకుండా, అసలు ఏంటి తెలియకుండా మీరు ఏడ్చితే అర్థం నేను వెళ్ళింది సిసిపి ఆఫీస్కి, క్లియర్. నేను ఐటీసీ హోటల్కి వెళ్ళలేదు, ఇది 100% క్లియర్. దీనికన్నా ఇంకేం క్లియర్ చెప్పాలండి నేను. ఇప్పుడు కోర్ట్ కేసులో కూడా మీరు చదివితే ఏది వాళ్ళు ప్రూవ్ చేయలేకపోయారు. ఇప్పుడు నేను నిజంగానే నాకు అంత ఇన్ఫ్లుయెన్స్ ఉంటే నేను అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ కేసు నా మీద ఫైల్ అవ్వకుండా చూసుకోవచ్చు, జనాలు తప్పు చేసి ఉంటే. నేను 5 years ఎందుకంటే ఫైట్ చేయాలి, నేను చచ్చిపోవాలంతా ఎందుకు అనుకోవాలి? నేను తప్పు చేసి ఉంటే నేను గ్రాంటెడ్ అంత గ్రాంటెడ్ తీసుకొని హ్యాపీగా వెళ్ళిపోయేదాన్ని కదా లైఫ్లో. అదే అసలు కేసు కూడా పక్కన పెట్టేసి కేసు నడిపించాల్సిన అవసరం కూడా లేదు. ఓకే మీ ఇష్టం అనుకోండి, నేను వెళ్ళిపోయేదాన్ని. తప్పు చేయలేదు కాబట్టి ఇంత ఏడుస్తున్నానండి. తప్పు చేయనప్పుడే ఎక్కువ పెయిన్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. తప్పు చేసినాడు దొంగతనం చేశాడు అనుకోండి, వాడు ఇంకేం పట్టించుకోడు, ఓకే నెక్స్ట్ ఏంటి వెళ్ళిపోతాడు వాడు. కానీ నేను దీన్ని ప్రూవ్ చేసుకోవడానికి నా ఫ్యామిలీని వదులుకొని 5 years నుంచి అలా అనుకుంటే, నేను నిజంగానే డబ్బు కోసం అలా తప్పు చేసేది అయితే ఇన్ని సంవత్సరాలు ఇండస్ట్రీలో ఎన్ని అడ్వాన్స్ రిటర్న్ ఇచ్చారండి నేను. ఎన్ని సినిమాలు నాకు మనీ మైండ్ అనుకుందాం, మనీ కోసమే కదా చేశాను అంటారు. నేను అలా చేసి ఉంటే, తప్పు చేసి ఉంటే ఎన్ని మూవీస్కి అడ్వాన్స్ రిటర్న్ ఇచ్చాను. అంటే నాకు క్యారెక్టర్ ఇష్టం లేకుండా కూడా చేసేదాన్ని కాదు. అందరికీ తెలుసు, ఇండస్ట్రీ మొత్తానికి తెలుసు. ప్లస్ నేను ఇది నా ఫ్యామిలీకి తెలుసు. ఎందుకంటే నేను ఎవరికి వచ్చినా హెల్పింగ్ కోసం ఎంతోమందికి ఎడ్యుకేషన్ ఇచ్చాను. ఓకే, ఫ్యామిలీ ఒక్కరు కష్టం అంటే ఇమ్మీడియట్గా మా హస్బెండ్ సైడ్ ఎవరికైనా ప్రాబ్లం అంటే నేను వెళ్ళి ముందు నిలబడితే ఆయన షాక్ అసలు మా వారికి. అందుకే ఆయనకి ఇంత గొప్ప వైఫ్ రావడం నా అదృష్టం కూడా ఎన్నోసార్లు ఉన్నారు ఆయన. ఎందుకంటే ఎవరు ఎంతసేపు మన జాగ్రత్త పడాలి అనుకుంటారు. నేను పాపం వాళ్ళ కష్టంలో ఉన్నారు, కొంచెం ఇస్తే ఈ తప్పేం కాదు అన్న మెంటాలిటీ ఉంది కాబట్టి నా ఫ్యామిలీ వాళ్ళకి నేను ఇంత స్ట్రాంగ్గా ఈరోజు నిలబడ్డాను. చాలామంది అలా ఉంటే ఎలా వాళ్ళు ఇద్దరు కలిసి ఉన్నారు అనుకున్నారు. బికాస్ ఇవన్నీ ఆయనకు తెలుసు. నేనే మనీ మైండెడ్గా ఉండొద్దు, మనీ కాదండి లైఫ్ అంటే అని చెప్పి వేరే 10 మంది చెప్పేదాన్ని. ఎలా నేను మిస్టేక్, నాకు ఇంతవరకు క్యాష్ మెయింటైన్ చేయడం కూడా రాదు. బిఫోర్ మ్యారేజ్ అంతా నాకు ఫైనాన్షియల్ అంటే పెద్దగా అది ఇంట్రెస్ట్ ఉండదు. యాక్ట్ చేయడం ఇష్టం కానీ, హ్యాపీగా ఉండడం ఇష్టం కానీ, ఫైనాన్స్ జాగ్రత్త పడిపోవాలి, ఇలా చూసుకోవాలి అని కూడా ఉండేది కాదు. అన్ని చెక్కులు తీసుకెళ్ళి మా అమ్మకి ఇచ్చేదాన్ని. ఆఫ్టర్ మ్యారేజ్ మొత్తం అమౌంట్ మా వారికి ఇస్తున్నాను. ఓకే, నా దగ్గర ఏ వాళ్ళని చెప్పాలంటే వాళ్ళని అడుగుతాను, మళ్ళీ నాకు ఇంత డబ్బు కావాలని వాళ్ళని అడుగుతాను. నేను అలాంటి సిచ్యువేషన్లో నేను ఉన్నాను కాబట్టి నా ఫ్యామిలీ నమ్ముతున్నారు. ఇప్పుడు నేను ఏమంటానంటే టాపిక్ డైవర్ట్ అయిపోయింది. అదే అంటున్నా, నేను తప్పు చేసి ఉంటే వాళ్ళు ప్రూవ్ చేస్తుంటే నేను ఐటీసీలోకి ఎదుర్కొంటే నేను ఇప్పుడు కేసు నన్ను కొట్టాల్సిన అవసరం లేదు కదా. మీరు తప్పు చేస్తారని ప్రూవ్ చేస్తుండొచ్చు కదా. వాళ్ళ దగ్గర వాళ్ళు చేయాలనుకుంటే నేను ఒక చిన్నదా ఏమని ఫైట్ చేయగలను. న్యాయం నా సైడ్ ఉంది కాబట్టి నేను జాగ్రత్తగా కాపాడుకుంటూ ఇది చేశాను, ఇది కేసు నడిపించాను. నేను వచ్చి సిసిబి ఆఫీస్కే వెళ్ళాను, నేను ఏ హోటల్కి వెళ్ళలేదు. దీనికన్నా ప్రూఫ్ నేను ఇంకేం చెప్పాలో నాకు తెలియదు. ఓకే, ఇది క్లియర్. కేసు అక్యూటెడ్,
ఫాల్స్ కేస్ అని కొట్టేశారు. ఓకే. నేను ఇది కూడా కొంతమంది అంటారు ఏదో చేసి ఉంటారని. జనాలు అందరూ అలాగే అంటారు. కొంతమంది నచ్చని వాళ్ళు అంటారండి. వాళ్ళకి నేను ఆన్సర్ చెప్పడానికి ఇక్కడ రాలేదు. నా గురించి అయ్యో ఈవిడ మంచివాడు, వీడికి ఇలా వచ్చింది ఏంటి, దానికోసం ఈరోజు వచ్చాను నేను కేసు గెలిచాను అని చెప్పడానికి. అందుకోసమే నా గురించి బ్యాడ్గా అనుకునే వాళ్ళ గురించి నేను ఇక్కడ రాలేదు. ఇంకా ఆ రోజు ఏం జరిగింది క్యూరియాసిటీ ఉండొచ్చు, బట్ ఇది జరిగింది ఇదే క్లియర్గా చెప్తున్నా. మళ్ళీ వాళ్ళు ఎందుకు మీకు కేసు వేశారు, ఏం సస్పెక్ట్ ఏం చేశారు అని అంటే అది వాళ్ళని అడగండి. ఇంకా నేను ఏం చెప్పలేను, ఇంకా అలాగే చెప్పగలను. ఇంకా ఫర్దర్గా ఎందుకు వెళ్ళలేదు అని అంటే ఓకే వద్దు, మనం కేసు గెలిచే వరకే మనకి ఇంపార్టెంట్. పరువు నష్టం జరిగింది, డ్యామేజ్ జరిగింది, ఇంకా దాని గురించి ఇంకా మళ్ళీ ఎందుకు వీళ్ళ మీద ఫైట్ చేయడం నాకు ఇష్టం లేదు. ఇది చాలా సెన్సిటివ్ మ్యాటర్ అండి, అందుకని అక్కడితో వదిలేశాను. లేకుంటే చాలా తీసుకెళ్ళచ్చు దీన్ని ముందుకి, అలా తీసుకెళ్ళడం నాకు ఇష్టం లేదు కాబట్టి నేను వదిలేశాను అంతే, ఇంకేం లేదు. ఇంతేనండి జరిగింది. మీకు ఈ సైకాలజీ మీద పట్టు ఈ ఇన్సిడెంట్ తర్వాత వచ్చిందా, లేదా అంత ముందు నుంచే మీరు సైకాలజీ చదివే వల్ల ఎట్లా? సైకాలజీ అనేది పట్టు ఏమీ లేదు నాకు చెప్పాను కదా, హ్యాపీగా భోజనం చేసామా, హ్యాపీగా ఉన్నామా, నాకు అంటే పాజిటివ్గా ఉండేదాన్ని. ఎప్పుడు ధైర్యం ఎక్కువ నాకు. ఈవెన్ మౌన పోరాట సినిమా టైంలో కూడా ఇట్ విల్ కమ్, నేను చేస్తాను, ఆ కాన్ఫిడెన్స్ ఉండేది నా మీద. కానీ ఈ సైకాలజీ, ఈ ఫీలింగ్స్, పెయిన్ కష్టం తెలియదండి. అదే మీకు అప్పుడు ఒక ఇంటరప్ట్ అయిపోయింది. చిన్నప్పటి నుంచి ఆ మిడిల్ క్లాస్లో అలా పెరుగుతూ అలా హ్యాపీగా అలా ఉండిపోయేదాన్ని. కానీ ఏ గోల్స్ లేదు నాకు అసలు, ఇది చేయాలి అది చేసేయాలి అనేసి ఏమీ లేదు. అలా ఉండి మనిషిని వచ్చాను నేను, కాబట్టి నేను అలాగే వస్తూ వచ్చాను. ఈ పెయిన్ అనేది నాకు తెలీదు. ఓకే, ఫైనాన్షియల్ కొంచెం అప్ అండ్ డౌన్స్ ఉండొచ్చు లైఫ్లో. అప్ అండ్ డౌన్ చూసామనుకో ఓకే రేపు వస్తుంది అని ఆ కాన్ఫిడెన్స్తో అలా వచ్చాను. కానీ ఇంత బిగ్ ఇన్సిడెంట్ నా లైఫ్లో జరుగుతుందని అనుకోలేదు. ఇది చాలా తట్టుకోలేని పరిస్థితి అనుకోండి. ఈవెన్ యాక్సిడెంట్ అయినప్పుడు కూడా నేను పెద్దగా ఫీల్ అవ్వలేదు. అప్పుడు కూడా నార్మల్గా ఉన్నాను. ఓకే గాడ్స్ గ్రేస్ బతికేమో, అయ్యో నా పిల్లలు ఏమైపోయేవాళ్ళు అలా అనుకున్నానే, కానీ వేరేం అనుకోలేదు. బట్ ఇది మాత్రం సూసైడ్ దాకా తీసుకెళ్ళిందంటే మీరు ఆలోచించండి. ఇంత స్ట్రాంగ్ ఉన్న మనిషిని ఇన్ని సంవత్సరాలు లైఫ్లో నేను ఎప్పుడు ఎన్ని అప్ అండ్ డౌన్ చూసినా కూడా లైఫ్లో పెద్దగా చూడలేదు. కానీ చూసినా కూడా నేను పెద్దగా ధైర్యంగా ఉండే మనిషిని. ఈ విషయంలో నేను చాలా వీక్ అయ్యాను. ఆ వీక్నెస్ నుంచి బయటకు రావడానికి కోసం ఐ స్టార్టెడ్. కొంతవరకు చెప్పాలంటే బాబాని తెలుసుకున్నాను ఎక్కువ. ఫస్ట్ చనిపోవడమే, తర్వాత మా ఫ్రెండ్ ఆ మాట చెప్పింది, కాపలా ఉండి ప్రొటెక్ట్ చేయ పిల్లల్ని, అది నీ రెస్పాన్సిబిలిటీ అని చెప్పింది. అప్పుడు నాకు రెస్పాన్సిబిలిటీ గుర్తొచ్చినప్పుడు ఓకే ఐ విల్ లివ్, బట్ పెయిన్తో ఎలా బ్రతకాలి. అప్పుడు ఏం చేయాలంటే బుక్స్ చదవడం స్టార్ట్ చేశాను. ఆ బుక్స్ చదవడం, బాబా మీద కొంచెం నమ్మకం పెంచుకోవడం, అదంతా చదవడం, ఇవన్నీ చేసి కొంచెం అప్పుడు నాకు సైకాలజీ మీద బుక్స్ చదివేదాను కదా. హ్యాపీనెస్ ఎక్కడ ఉంది అంటే మీలో ఉంది అంటే నాలో ఎలా ఉంది ఏమీ తెలియదు, నాలో ఎలా ఉంటుంది అనుకుంటూ అప్పుడు ఓకే పెద్ద బంగ్లా ఉంటే హ్యాపీనెస్ కాదు, పెద్ద ఇది ఉంటే కాదు, మీరు దాంట్లో ఫీల్ అయినప్పుడే హ్యాపీనెస్ వస్తుందని అప్పుడు ఇంకా స్టార్ట్ చేసి మొత్తం స్పిరిచువల్గా వెళ్ళిపోయాను. మా ఇంట్లో మా ఫ్యామిలీలో కూడా వస్తే నువ్వేంటి, మా మరిది అన్నాడు ఒకసారి, వదిన ఏంటి నువ్వు ఇలా వెళ్ళిపోతున్నావు ఏంటి, జాగ్రత్త పిల్లలు ఉన్నారు జాగ్రత్త, మా అన్నయ్య నేను చేసేద్దు అనేవాళ్ళు. అంటే అలా ఉండేదాన్ని ఇప్పుడు. సో అప్పుడు లైఫ్ అంటే ఏంటి కరెక్ట్గా తెలుసుకున్నాను. ఈ ఇన్సిడెంట్ వల్ల దిస్ ఇస్ ద లైఫ్ అని తెలుసుకున్నాను. ఈ పీరియడ్లో మీకు ఇండస్ట్రీ నుంచి వచ్చిన సపోర్ట్ ఏమైనా ఉందా అసలు? ఏ వ్యక్తుల వల్ల కానీ ఇండస్ట్రీ నుంచి సపోర్ట్ నేను తీసుకోనుండి ఏమైనా ఫోన్ చేసి ఉంటే బాబు జాగ్రత్త అమ్మా అంటూ వర్క్ చేయాలి అని అడుగుంటే వర్క్ ఇచ్చేసేవాళ్ళు, ఎవరో ఒకరు వర్క్ ఇచ్చేవాళ్ళు. ఎవరిని అడిగినా నేనే దూరంగా ఉన్నాను అంతే. బట్ అప్పుడే ఒక కన్నడ మూవీ చేశాను కాబట్టి 1 or 2 ఆర్టిస్టులు చెప్పారు బయటకు వచ్చి, మేము తెలుసు మా ఆవిడ ఎంత ఒక ఫ్యామిలీ పర్సన్ అని, అలాంటి ఆవిడ కానే కాదు, ఇది కావాలని ఎవరు చేశారని మాత్రం వాళ్ళు మైక్లో చెప్పారు, మీడియాలో చెప్పారు. ఇంకా అడుగుంటే చెప్పేవాళ్ళు, మీడియా వాళ్ళు ఎవరిని అడగలేదు ఎవరిని. అడుగుంటే చెప్పేవాళ్ళు. ఈవెన్ ఈ రోజు కూడా మీరు ఎవరైనా ఇలా అడగండి ఇండస్ట్రీలో నేను ఎలా అని చెప్తారు, అందరికీ తెలుసు, ఎవ్రీబడి నోస్.